వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మరొక మంచి ఆధ్యాత్మిక శీర్షికతోటి మీ ముందుకు వచ్చానండి. అందరికీ ఈ శీర్షిక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మన ఈ శీర్షిక పేరు అమ్మవారి కరుణ. ఇక మనం శీర్షికలోకి వెళ్ళిపోదామా? ఒక చిన్న పట్టణంలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆమె చాలా పేద కుటుంబానికి చెందినది. అయినా ఆమెకు ఒక గొప్ప అలవాటు ఉండేది. ప్రతిరోజు ఉదయం దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి పూలతో పూజ చేయడం. లక్ష్మి వద్ద పెద్దగా పూలు కొనడానికి డబ్బు ఉండేది కాదు. అయినా తోటల్లో పడిపోయిన పూలను జాగ్రత్తగా ఏరుకుని ఎంతో భక్తితో అమ్మవారికి సమర్పించేది. ఒకరోజు లక్ష్మి చాలా అలసటితో గుడికి వెళ్ళింది. ఆ రోజు ఆమె ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. అయినా ఆమె భక్తి మాత్రం తగ్గలేదు. ఆమె గుడిలో కూర్చుని కన్నీళ్లతోటి ఇలా ప్రార్థించింది. అమ్మా, మా ఇంట్లో పరిస్థితి చాలా కష్టం, కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు మమ్మల్ని కాపాడాలి తల్లి అని ప్రార్థించింది. ఆమె ప్రార్థన ముగిసిన తర్వాత బయటికి వెళ్ళబోతుంటే అక్కడ ఒక వృద్ధ మహిళ ఆమెను ఆపింది. ఆ వృద్ధ మహిళ లక్ష్మితోటి ఇలా అంది. తల్లి, నువ్వు చాలా భక్తితో పూజ చేస్తున్నావు, ఇది తీసుకో అంటూ ఆమె చేతిలో ఒక సంచి ఇచ్చింది. అక్కడి నుంచి ఆ వృద్ధ మహిళ వెళ్ళిపోయింది. లక్ష్మి ఆశ్చర్యంతో ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళి చూసింది. అందులో కొంత డబ్బు, ఆహారం ఉన్నాయి. ఆమె కుటుంబం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు లక్ష్మి గుడికి వెళ్ళి ఆ వృద్ధ మహిళను గురించి వెతికింది. కానీ ఆమె అక్కడ కనిపించలేదు. అప్పుడు పూజారి దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఇలా అడిగింది. పూజారి చిరునవ్వుతో ఇలా చెప్పాడు. తల్లి, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. అది అమ్మవారి కరుణ. నిజమైన భక్తిని దేవుడు ఎప్పుడూ వృధా చేయడు. లక్ష్మి ఆనందంతో తల వంచి ధన్యవాదాలు అమ్మా అని ప్రార్థించింది. ఇదండి అమ్మవారి కరుణ. అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటే ఎంతటి పని అయినా సాధ్యమవుతుంది. ఎంతటి దరిద్రంలో ఉన్నా కూడా అమ్మవారి కరుణ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. అందరికీ ఈ శీర్షిక నచ్చిందని ఆశిస్తున్నాను. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి శీర్షికతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.